అధికారంలో ఉన్నా లేకున్నా. మాట గరుకేమో, మనసు మాత్రం వెన్నపూస. అప్పుడు రైతులకు ఆసరా, ఇప్పుడు జవాన్లకు కొండంత అండ. పార్టీ పెట్టింది మొదలు నేడు అధికారంలో భాగస్వామి అయ్యే వరకు ఎత్తిన జెండా దించలేదు, చెప్పిన మాటపై వెనక్కి తగ్గలేదు. ప్రత్యర్థులపై విరుచుకుపడడంలోనే కాదు, అన్నార్థులకు సాయం అందించడంలోనూ అదే పంథాను కొనసాగించారు పవన్ కళ్యాణ్. సినిమాల్లో విలక్షణమైన మేనరిజంతో ఎవ్వరికీ సొంతం కాని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఈ పవర్ స్టార్ రాజకీయాల్లోనూ తనదైన స్టైల్లో ముందుకెళ్తుంది. జనసేన అధ్యక్షుడిగా ఆయన, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం గా ఆయనది ఒకటే లక్ష్యం, కష్టాల్లో ఉన్న వారికి తన వంతు సాయం చేయడం. ఇటీవలే యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ విషయంలో మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు పవన్. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా మురళీ నాయక్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆయన కుటుంబానికి 5 ఎకరాల భూమితో పాటు 300 గజాల ఇంటి స్థలం కూడా ఇవ్వనున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం దక్కేలా చూస్తామని కూడా భరోసానిచ్చారు. అయితే ఇదంతా ప్రభుత్వ సాయం. తన వంతుగా మురళీ నాయక్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం ప్రకటించడం విశేషం. తన తరపున 25 లక్షల రూపాయలను మురళీ నాయక్ కుటుంబానికి ఇవ్వనున్నట్టు ప్రకటించారు పవన్ కళ్యాణ్. వీర జవాన్ కుటుంబానికి ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నా అని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పటి ముప్పటిగా సాయం చేస్తున్నారని అనలేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న పవన్ సర్కార్ తరఫున సాయం అందేలా చూస్తూనే వ్యక్తిగతంగానూ తనకు తోచిన సాయాన్ని ప్రకటిస్తున్నారు. అధికారం లేని సమయం నుంచి కూడా ఆయనది ఇదే వరుస. ఎక్కడ ప్రజల కష్టాల్లో ఉంటే అక్కడ బాలిపోవడం తన స్టైల్ గా మార్చుకున్నారు.